సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆస్తులను అప్రంగా అమ్మేస్తున్నారని సీఎల్పీ నేత పట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్లారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కొంచెం చదువుకున్నారు, జ్ఞానం ఉంటుంది కదా, మంచిగా మాట్లాడతానుకున్నాను, కానీ ఆయన మాట్లాడే భాష బాగాలేదని అన్నారు. కేటీఆర్ ఖమ్మం జిల్లాకు వచ్చారు, ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి, ఇచ్చే హామీలేంటో ప్రజలకు చెప్పాలి. మీరు జిల్లాకు చేసింది ఏమీ లేదు కాబట్టి జిల్లాకు రావాలంటే భయపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ అరచేయించారు. నేను నీకంటే ఎక్కువగా మాట్లాడగలను, కానీ నేను ఖమ్మం జిల్లా వాసిగా సంస్కారం తెలిసిన వ్యక్తినని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు భట్టి. 2023-24లో 80 సీట్లు పైబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతా ఉన్నారు. రాసుకోండి. దానికి భయపడే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజల్లోకి, ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచడం కోసం ఈ గ్యారంటీల ద్వారా ప్రజలకు పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి భయపడిపోయి ఈ గ్యారంటీలకు వారంటీ లేదండి. నీకు వారంటీ లేదు. నువ్వు చెప్పినట్టుగా మేము 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పలే. నువ్వు చెప్పినట్టుగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేయలే. నువ్వు చెప్పినట్టుగా దళిత ముఖ్యమంత్రి చేస్తామని మోసం